ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన ఇశ్రాయేలీలు ఇక ఏ సమస్య ఏముండదు, నేరుగా వెళ్ళిపోయి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలో బ్రతకటమే అనుకున్నారు. కానీ వారు వెళ్ళవలసిన మార్గము, అదేవిధంగా ఇక ముందు ఉన్న జీవితకాలం ఎన్నో యుద్ధాలు చేయాలి, దేవుని కోసం కరుకైన మార్గంలో నడవాలి, ఎన్నో దేశాలు దాటాలి, ఎంతోమంది ప్రజలను రాజులను ఎదుర్కోవాలి. ఆ సమయంలో యుద్ధము రాని ఇజ్రాయేలు వెనుదిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతారేమో అని దేవుడు సమీపమైన మార్గం గుండా నడిపించక చుట్టూ దారి గుండా నడిపిస్తారు. తాత్కాలికంగా వారు యుద్ధ సన్నుద్ధులై ఐగుప్తు నుండి వచ్చారు. ఫరో ప్రజలను పోనీయమనంగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిప్పీల దేశము సమీపము అయినను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారి గుండా ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇజ్రాయేలీలు యుద్ధ సన్నుద్ధులై ఐగుప్తు నుండి వచ్చిరి. నిర్గమకాండం 13, 17, 18 వచనాల్లో ఈ మాటలన్నీ ఉంటాయి. ఈ లోకం అనే అరణ్యంలో మనం కూడా ఎన్నో యుద్ధాలు చేయాలి. మన మనసుతో, శరీరంతో, ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుతం ఉన్న అంధకార బంధువులతోనూ, అంధకార లోకనాథులతోనూ, మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడాలి. వీటన్నిటిని జయించి అంతము వరకు వహించి చిట్టచివరిగా క్రీస్తుతో కలిసి ఆయన సింహాసనమందు కూర్చుండ నిమిత్తం మనల్ని కూడా దేవుడు ఇలాంటి చుట్టూ దారి గుండానే అనేకసార్లు నడిపిస్తారు. కాబట్టి ఆయనకు మన మార్గమును, జీవితమును అప్పగించి ఆయన నడిచే మార్గంలో నడుద్దాము. ఆమేన్. హల్లెలూయా. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తిని, కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. ప్రభు పెట్ట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.